హాయ్ హలో అందరికీ నమస్తే. రెస్పెక్టెడ్ వుడ్ బి గవర్నమెంట్ టీచర్స్, ప్రతి ఒక్కరికి శుభోదయం. మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ అంటే 2 క్వశ్చన్స్ వచ్చే టాపిక్, మరి ఈజియెస్ట్ టాపిక్ కూడా. మరి ఏంటి సార్ ఇది? మనం చక్రవ్యూహంతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా ఛేదించి తెలుసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తున్నాం. మరి దీనితో పాటు ఒక పర్టికులర్ టాపిక్ నుంచి కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత గతంలో ఆ పర్టికులర్ టాపిక్కి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, గతంలో రానున్న రోజుల్లో ఏ తరహాలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తాయి, ఏ మోడల్లో వస్తాయి, ఎన్ని మోడల్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ప్రతి ఒక్క విషయం పైన నేను అవగాహన కల్పిస్తూనే ఉన్నాను. సో ఇంత మంచి కంటెంట్ నేను ప్రతి ఒక్క పర్సన్కి అందిస్తున్నాను కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్ని పిఆర్ ఎగ్జామ్స్ అడ్డని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విషయం గమనించండి, గ్రామర్ అందరూ చెప్తున్నారు, కానీ ప్రశాంత్ సార్ చెప్పే గ్రామర్లో భిన్నత్వం ఏంటంటే మనం చెప్పే ఒక పర్టికులర్ టాపిక్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ టాపిక్ కండిషనల్స్ గురించి తెలుసుకున్నాం. కండిషనల్స్లో గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, రానున్న రోజుల్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, వచ్చే క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలనేది అవగాహన మీకు కల్పిస్తున్నాను. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ మూడింటి మరి ఇంకేముంది. సో మొత్తం సర్వం అందిస్తున్నాం. ఒక టాపిక్ మిమ్మల్ని చెప్పట్లేదు, లేదా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేసి నేను చెప్పట్లేదు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నాను, ఇలాంటి ఎన్ని మోడల్స్ ఉన్నాయని చెప్తున్నాను, ఎన్ని మోడల్స్ రానున్న రోజుల్లో ఏదో ఒక మోడల్ అడిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నాను. సో బిట్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు, మన టార్గెట్ క్వాలిఫై. సో దాన్ని ఉద్దేశించి నేను చెప్పడం జరుగుతుంది. చెప్పాను కదా, చక్ర వ్యూహం అంటే ఏదైనా మనలో ఛేదించి, ఎంతటి దాన్నైనా ఛేదించి, ఆ సుదర్శన చక్రానికి ఉన్నంత పవర్ అటువంటిది. అందుకోసమే ఈ చక్ర వ్యూహంతో పాటు మేము ముందుకు రావడం జరిగింది, రైట్? మరి అటువంటి తరుణంలో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేనైతే హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, పీజీటీ, టీజీటీ అండ్ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనం కేవలం 99 రూపీస్కే మేము కోర్స్ అందిస్తున్నాం. సో 1 మంత్ వెల్డితో పాటు ఈ 99 రూపీస్లో లేటెస్ట్ డిజిటల్ క్లాస్ అండ్ 30,000 బిట్స్ ప్లస్ ఫ్రీ మెటీరియల్ అయితే మేము అందిస్తున్నాం. సో ఈ 99 రూపీస్కే. కాబట్టి ఇంతవరకు ఎవరైతే పర్చేజ్ చేయలేదో కోర్సును వస్తే పర్చేజ్ చేయండి, ముందుకు వెళ్ళండి. మీ యొక్క గమ్యానికి మీరు చేరుకోవడానికి మన పిఆర్ అకాడమీ అనేది కాస్త హెల్ప్ఫుల్ అవుతుంది. సో పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అండ్ పిఆర్ అకాడమీ బోత్ ఆర్ ది సేమ్. అది పిఆర్ ఎగ్జామ్ మదర్ బ్రాంచ్ ఈజ్ ఏ పిఆర్ అకాడమీ, దాని నుంచి ఉద్భవించింది పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఎందుకంటే పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అని పెట్టాం. సో నంబర్ ఆఫ్ వీడియోస్ పిఆర్ అకాడమీలో అప్లోడ్ చేయడం వల్ల టైం సెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఈ లైవ్ టెస్ట్ కానీ దీనివల్ల అందువల్ల దీన్ని సపరేట్ చేయడం జరిగింది. సో అది గమనించి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసి మరి కొంతమందికి ఇంటిమేషన్ చేస్తారని అనుకుంటున్నాను, రైట్? మనం ఈ క్లాస్లో ఈ సెషన్లో మనం దేని గురించి తెలుసుకుంటాం అంటే కండిషనల్స్. దేని గురించి అమ్మా? కండిషనల్, వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. కండిషనల్స్ అనగానే మనకి ఒక అర్థం అవుతుంది ఏంటంటే, చిన్ననాటి తను అమ్మ గుర్తుకొస్తుంది. కండిషనల్స్ అంటేనే అమ్మ గుర్తుకొస్తుంది. ఏంటి? నువ్వు స్కూల్కి వెళ్తే నీకు చాక్లెట్ కొనేసిస్తాను, నువ్వు స్కూల్కి వెళ్తే రెగ్యులర్ స్కూల్కి వస్తే నీకు బిస్కెట్ కొనేసిస్తాను, నువ్వు క్లాస్ ఫస్ట్ తీసుకుని వస్తే నీకు స్వీట్ తయారు చేసి ఇస్తాను. ఓకే, ఇలా చాలా రకాలు. నువ్వు గ్రౌండ్కి వెళ్ళాలి, నువ్వు ఆడుకోవడానికి వెళ్ళాలంటే హోంవర్క్ కంప్లీట్ చేస్తే నీకు గ్రౌండ్కి వెళ్ళడానికి ఇస్తాను, లేకపోతే ఆడుకోవడానికి ఇస్తాను. సో ఇలా అనేక కండిషన్ పెడతారు. బికాస్ ఆ ఈ కండిషన్లోనే ఉంటుంది మన లైఫ్ కూడా. ఎస్, ఎప్పుడైనా జీవితం ఒక కండిషన్లో ఉండాలి, కండిషన్లో పెట్టాలి. ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా మమ్మల్ని కండిషన్లో పెట్టాలి. ఆ కండిషన్స్ వల్ల మనకి లైఫ్ మారుతుంది. ఆ క్షణానికి అది బాధ అనిపించినా మరుక్షణానికి ఆలోచిస్తే అది మంచి జరుగుతుంది. కాకపోతే ఆ క్షణాన్ని మనం గుర్తించుకోలేము. ఓకే, సో అటువంటి కండిషన్స్ గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ కండిషన్ గురించి తెలుసుకునే ముందు దీంట్లో ఈ కండిషనల్స్లో ఏంటంటే దీన్ని ముఖ్యంగా ఇఫ్తో పాటు మనం చెప్తాం. ఓకే, ఇఫ్ క్లాజ్తో పాటు మనం చెప్తాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కండిషనల్ దేంతో పాటు ఇమిడై ఉంటుంది అంటే టెన్స్ పార్ట్తో ఇమిడై ఉంటుంది. టెన్స్ పార్ట్తో ఇమిడై ఉంటుంది అండ్ సింగులర్ ప్లూరల్తో పాటు ఇమిడి ఉంటుంది. సో ఈ కండిషనల్స్ ఇట్ ఈస్ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 4 kinds. హౌ మెనీ కైండ్స్ అండి? 4 kinds. ఇప్పుడు అంత డీటెయిల్గా నేను చెప్పను, ఓన్లీ షార్ట్ కట్స్ మాత్రమే అందిస్తాను, గుర్తుపెట్టుకోండి. జీరో కండిషన్ అంటారు. ఏమంటారమ్మా? జీరో కండిషన్.
4 రకాలు అన్నాం కదా. ఫస్ట్ వన్ ఇస్ ద జీరో కండిషన్, సెకండ్ వన్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ అంటారు. ఫస్ట్ కండిషన్ గ్రామర్లో దీనికి వేరే పేర్లు ఉన్నాయండి, అవన్నీ చెప్పేసి మీ యొక్క సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఇస్ ద సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, ప్లస్ ఒకే ఎగ్జాంపుల్లో అన్నీ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ థర్డ్ కండిషన్. సార్ ఇక్కడ 4 కండిషన్లు మేము ఈజీ గుర్తుంచుకోగలుగుతాం. ఎస్, మీరు ఈజీ గుర్తుంచి ట్రిక్ కూడా చెప్తాను. ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్లో దీన్ని మనం ఏమంటాము అంటే గట్ట రాద్దాం, ప్రెజెంట్ సింపుల్, ఓకే, ప్లస్ ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్ అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా ఒక స్టేట్మెంట్ కండిషనల్ అంటే నువ్వు ఇది చేస్తేనే నీకు అది దక్కుతుంది అంటే 2 స్టేట్మెంట్లు వస్తుంది కదా ఒక సెంటెన్స్లో. మీరు బాగా చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది, 2 స్టేట్మెంట్లు కదా. నిరంతర శ్రమిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మీరు సమయాన్ని కేటాయిస్తేనే మీరు అనుకున్నది పొందగలుగుతారు, అంతే కదా. జీవితం అనేది చాలా విలువైనది, దాన్ని పొందాలంటే దానికోసం మనం శ్రమించాలి. ఏదైనా మనకు దక్కాలి అంటే దానికోసం మనం శ్రమించాలి, రైట్. మరి శ్రమ అనేది ఆయుధం కదా. అయితే ఇది ప్రజెంట్ సింపుల్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ అన్నాం అంటే ప్రజెంట్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇది ప్రజెంట్ సింపుల్ అంట. ఒక స్టేట్మెంట్ ఎలా ఉంటే ఇంకొక స్టేట్మెంట్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే 2 స్టేట్మెంట్ సమానంగా ఉంటుందో దాన్ని జీరో కండిషన్ అంటారు. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వర్బ్ 1 అంటే ఇక్కడ మీకు దేంతో పాటు వస్తుంది అంటే ఇఫ్ క్లాస్ తో పాటు వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మొదటి స్టేట్మెంట్. అయితే రెండో స్టేట్మెంట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ రూపంలో రావాలి. ఈ రూపంలో రావాలి. గాట్ ఇట్? ఈ రూపంలో రావాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఎప్పుడైతే రెండింటి దగ్గర సమానమైన వర్బ్ ఫార్మ్స్ ఉంటాయో గుర్తుపెట్టుకోండి, ఇదే ట్రిక్. రెండింటి దగ్గర ఎప్పుడైతే సమానమైన వర్బ్ ఫార్మ్స్ ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే జీరో కండిషన్. జీరో అంటే కదా తెలుసు మనకి. అంటే ఎప్పుడైతే 2 సమానం ఉంది అంటే ఈక్వల్ అంటే జీరోయే కదా, 2 సమానం ఉంటాయి. సో దట్ ఈస్ జీరో. మరి ఫస్ట్ కండిషన్ అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఫస్ట్ కండిషన్ అంటే చూడండి, ప్రెజెంట్ సింపుల్ ప్లస్ ఇంకోటి ఏంటి ఉండాలంటే ఫ్యూచర్ సింపుల్ ఉండాలి. ఫ్యూచర్ సింపుల్. ఒక స్టేట్మెంట్లో ప్రెజెంట్ సింపుల్ ఉంటే రెండో స్టేట్మెంట్లో ఏమి ఉండాలి? ఫ్యూచర్ సింపుల్. అంటే దీనికి స్ట్రక్చర్ ఏమవుతుంది? ఇఫ్ యూ చూడండి, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ హెల్పింగ్ వర్బ్ ఏంటంటే విల్ లేదా సల్ వస్తుంది కదా. సో దీని ఒక స్ట్రక్చర్ ఇది. ఎక్కడ కూడా వర్బ్ 1 సార్ ఇంతకు ముందు అన్నారు ఎక్కడ వర్బ్ 1 ఎక్కడ వర్బ్ 1 ఉంటే జీరో కండిషన్ అన్నారు. మళ్ళీ ఫస్ట్ కండిషన్ లో కూడా అదే వచ్చింది కదా. ఎస్, అదే వచ్చింది. అయితే ఇక్కడ ఏమొస్తుంది అంటే దాని బిఫోర్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాన్ని ఫ్యూచర్ సింపుల్ అంటారు. హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 వస్తే ఫ్యూచర్ సింపుల్. ఓన్లీ వర్బ్ 1 వస్తే జీరో కండిషన్. వర్బ్ 1 ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 వస్తే మనము అది ఫస్ట్ కండిషన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దామా? చూడండి, ఎగ్జాంపుల్ ఒకే ఒక స్టేట్మెంట్ నేను తీసుకుంటాను, అన్ని స్టేట్మెంట్లు చెప్పేస్తా. ఇప్పుడు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ ఫస్ట్ కండిషన్ తీసుకుందామా? ఎగ్జాంపుల్ రూపంలో ఫస్ట్ కండిషన్ తీసుకుందామండి. చూసుకోండి, ఫస్ట్ కండిషన్లో ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఓకే, ఎలా రాద్దాం మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది ఎగ్జాంపుల్ కాబట్టి మీకు ఎలా అర్థమవుతుంది. జీరో కండిషన్ ఎలా రాద్దాం? ఇఫ్ యూ వర్క్ హార్డ్ ప్రెజెంట్ సింపుల్ అయిందా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ కామా ఎక్కడ ఏంటుంది? సబ్జెక్ట్ ప్లస్ యూ గెట్ ఏ జాబ్ కదా. ఎక్కడ వర్బ్ 1 వచ్చింది, ఎక్కడ వర్బ్ 1 వచ్చింది కదా. 2 వర్బ్ 1 వస్తే మనం ఏంటి చెప్పవచ్చు? ఇదే జీరో కండిషన్ అని చెప్పవచ్చు కదమ్మా. ఇదే జీరో కండిషన్. దీన్ని ఫ్యూచర్ ఫస్ట్ కండిషన్ రాస్తే ఎలా అవుతుంది?
ఇఫ్ యూ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇప్పుడు ఏంటి రాయాలి? యూ ఎక్కడ ఏముందమ్మా? హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ అన్న కదా. యూ విల్ ఆర్ సల్ గెట్ ఏ జాబ్. విల్ అయినా రాయవచ్చు, సల్ అయినా రాయవచ్చు, ఫ్యూచర్ స్ట్రక్చర్ కాబట్టి. ఇప్పుడు అర్థమైంది. సో దీన్ని మనం ఏమంటాం? ఫస్ట్ కండిషన్. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వర్బ్ 1 ప్లస్ వర్బ్ 1 జీరో కండిషన్. ఫస్ట్ కండిషన్ లో వర్బ్ 1 ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్. ఇది ట్రిక్, ఇది షార్ట్ కాక్. ఓకేనా? ఈ ఒక్క పార్ట్ గుర్తుంచుకుంటే చాలు మీరు. ఓకేనా? తర్వాత మనం వెళ్దాం మిగతా వానికి. సో సెకండ్ కండిషన్ వచ్చింది. సెకండ్ కండిషన్లో ఏం చెప్తున్నాము? పాస్ట్ సింపుల్. ఓకేనండి, పాస్ట్ సింపుల్ ప్లస్ ఈ ఫ్యూచర్లో పదాలు రాసాం కదమ్మా, ఫ్యూచర్, దీనికి పాస్ట్ రూపం వస్తుంది. వుడ్ లేదా షుడ్. మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? విల్లే తీసుకున్నాం కాబట్టి విల్లుకి ఏమవుతుంది? వుడ్, సల్కి సుడ్డు, కెన్కి కుడ్డు, మేకి మైట్, అటువంటి పదాలు. అంటే దాంతో పాటు వర్బ్ 1 వస్తుంది. పాస్ట్ సింపుల్ ప్లస్ పాస్ట్ ఫామ్. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా రాద్దాం? ఇఫ్ యూ స్ట్రక్చర్ ముందు రాసేయండి సార్. ఎస్, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2. చూసారు కదా, పాస్ట్ సింపుల్ అన్నాం, వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇది మనకేమైంది? సెకండ్ కండిషన్. వర్బ్ లో 2 వచ్చింది కాబట్టి కండిషన్ 2 ఈజీ గుర్తుంచుకోవచ్చు. వర్బ్ లో 2 వచ్చింది, సెకండ్ కండిషన్ అంటే వర్బ్ 2. ఎప్పుడైతే వర్బ్ 2 వచ్చిందో అది సెకండ్ కండిషన్ అని గుర్తుంచుకోవాలి. మరి ఫస్ట్ కండిషన్ అంటే వర్బ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 అంటే ఫస్ట్ కండిషన్. వర్బ్ 1 అంటే జీరో కండిషన్. అంతకంటే బెస్ట్ ట్రిక్స్ లేవు. రైట్? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సబ్జెక్ట్. ఇక్కడ మనం ఏదైతే అన్నాం వుడ్, సుడ్డు, ఇప్పుడు విల్ రాసాం కదమ్మా. ఇప్పుడు ఏమవుతుంది? విల్లుకి వుడ్, సల్కి సుడ్డు, కెన్కి కుడ్డు, మేకి మైట్ ప్లస్ ఇవన్నీ వస్తూ వర్బ్కి ఎన్నో రూపం ఉండాలి? వర్బ్కి మళ్ళీ ఎక్కడ 1. వర్బ్ మళ్ళీ 1. గోట్ ఇట్? వర్బ్ మళ్ళీ ఎక్కడ 1. సో అది గుర్తుంచుకోవాల్సింది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. గోట్ ఇట్? ఎక్కడ వర్బ్ 2 వస్తే సెకండ్ కండిషన్, ఎక్కడ సెకండ్ కండిషన్ వచ్చింది కాబట్టి ఎక్కడ వర్బ్ 2 వచ్చింది కాబట్టి ఎక్కడ వర్బ్ 1 అని మనం రాద్దాం. గోట్ ఇట్? సో ఇప్పుడు చూద్దాం థర్డ్ కండిషన్ ఎలా మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్. థర్డ్ కండిషన్ ఎలాగ వస్తుందేమో చూడండి ఒక్కసారి. థర్డ్ కండిషన్ ఎలా వస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ అంటే విల్లు సుడ్, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ ఈ వుడ్ సుడ్ ప్లస్ తో పాటు ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, సింపుల్ గా రాసేస్తే. ఓకే? అంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇదే కండిషన్. థర్డ్ కండిషన్ సెకండ్ కండిషన్. కాబట్టి వర్బ్ ఎన్నో రూపం వచ్చింది? 3వ రూపం. గుర్తుంచుకోవచ్చు కదా. రైట్? ఇప్పుడు మళ్ళీ ఏం రాద్దాం? సబ్జెక్టు. ఈ వుడ్ రాసాం కదమ్మా. మరి పర్ఫెక్ట్ లో ఏంటి వస్తుంది? పాస్ట్ పార్టిసిపుల్ అంటాం కదా. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ కదా. పార్టిసిపుల్ హెల్పింగ్ వర్బ్ ఏంటి వస్తుంది? వుడ్ హ్యావ్. వుడ్ రాస్తే వుడ్ హ్యావ్, షుడ్ రాస్తే షుడ్ హ్యావ్ కదమ్మా. విల్ రాస్తే విల్కి పాస్ట్ ఫామ్ వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ఇలా వస్తాయి. దీంతో పాటు వర్బ్ ఎన్నో రూపం వస్తుంది అంటే 3వ రూపం వస్తుంది. రెండింటి దగ్గర వర్బ్ ఎన్నో రూపం వస్తుంది? 3వ రూపం వస్తుంది. సో దీన్ని మనం ఏంటంటే కండిషన్. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ మనం తీసుకుందామా? జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఇఫ్ యూ చూడండి వర్క్డ్ హార్డ్ కామా యూ విల్కి ఏమవుతుందని చెప్పాము? వుడ్ అవుతుంది. వర్బ్ ఎన్నో రూపం ఉంటుంది? 1 ఉంటుంది. సో ఇది పాస్ట్ ఫామ్ రాస్తే వుడ్ గెట్ ఏ జాబ్. నా మాట అర్థమైంది అనుకుంటాను. గెట్ ఏ జాబ్ ఇలా ఎప్పుడైతే వస్తుందో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి థర్డ్ కండిషన్ సార్, థర్డ్ కండిషన్ అంటే మరి థర్డ్ కండిషన్ అంటే వర్బ్ ఎన్నో రూపం రావాలి? వర్బ్ 3వ రూపం వస్తే థర్డ్ కండిషన్ కదా. సో ఇక్కడ ఈజీగా మనం గుర్తు. 1 వస్తే ఫస్ట్ కండిషన్, 2 వస్తే సెకండ్ కండిషన్, వర్బ్ 3 వస్తే థర్డ్. జీరో కండిషన్ రెండిట్లో వర్బ్ 1 రావాలి అంతే. సో ఇప్పుడు థర్డ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ యూ వర్క్డ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి. ఇఫ్ యూ హ్యాడ్
పాస్ట్ పర్ఫెక్ట్ కదమ్మా. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. ఓకే, దీని గురించి డీటెయిల్స్ నాకే కానీ ఉద్యోగం వచ్చి ఉండేది, కష్టపడి ఉంటే అప్పట్లో నాకు ఉద్యోగం వచ్చి ఉండేది, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, షార్ట్ కట్ మాత్రం చెప్తున్నాను. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? యూ వుడ్ హ్యావ్ గోట్ ఏ వర్బ్ ఎన్నో రూపం వస్తుంది? మూడో రూపం. ఓకే, గోట్ ఏ జాబ్. సో ఇది అండి ఎగ్జాంపుల్. చూసారా, ఒక్క సెంటెన్స్ లోనే 4 ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చాం. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రిక్ గుర్తుంచుకుంటే చాలు. అంటే ఎక్కడ వర్బ్ 1 ప్లస్ వర్బ్ 1 వస్తే 0 కండిషన్, రెండిట్లో సమానం ఉంటే 0 కండిషన్. ఎక్కడ వర్బ్ 1 వస్తే వచ్చి ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఫాలో అయితే అది ఫస్ట్ కండిషన్. వర్బ్ లో 2 వచ్చింది అనుకో, ఎక్కడ వర్బ్ 1 వస్తే 0 కండిషన్, ఎక్కడ వర్బ్ 1 వచ్చి హెల్పింగ్ వర్బ్ వస్తే ఫస్ట్ కండిషన్. మరి ఎక్కడ వర్బ్ 2 వచ్చింది అనుకోండి, సెకండ్ కండిషన్ లో మనం ఏంటంటాం? సెకండ్ కండిషన్ లో పాస్ట్ సింపుల్ వర్బ్ ఎన్నో రూపం ఉండాలి? 2 ఉండాలి. కాబట్టి ఇది సెకండ్ కండిషన్. ఎక్కడ వర్బ్ ఎన్నో రూపం ఉండాలి? 3వ రూపం ఉండాలి. కాబట్టి వర్బ్ 3 అంటే థర్డ్ కండిషన్. ఇది మనం గుర్తుంచుకోగలిగి చాలు. సో క్వశ్చన్ ని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. దీని నుంచి 2 మార్క్స్ మీకు ఈజీగా వస్తుంది. ఈ 20 నిమిషాల క్లాస్ చూడడం వల్ల మీకు 2 మార్క్స్ పక్కా. దీని నుంచి గతంలో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అయింది, మరి ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒకసారి చూద్దామా? మీకు చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. క్వశ్చన్ చూసిన వెంటనే మనకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే స్టాండర్డ్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం, క్లియర్గా మనకి అర్థం అవుతుంది. చూడండి, ద బర్డ్ విల్ ఫ్లై అవుట్ ఇఫ్ యూ డేస్ ది డోర్ ఆఫ్ ది కేస్ ఓపెన్ అన్నాడు. ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ మనం ఏంటి స్ట్రక్చర్ రాయాలి. ద బర్డ్ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్ కదమ్మా, హెల్పింగ్ వర్బ్. ఫ్లై అంటే మనకి అర్థమైంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఇచ్చాడంటే ఇది దేంట్లో ఉంది? ఫ్యూచర్ సింపుల్ లో ఉంది. అంటే ఒక స్టేట్మెంట్ ఫ్యూచర్ స్టేట్మెంట్ లో ఉంటే ఇంకోటి ప్రెజెంట్ స్టేట్మెంట్ లో ఉండాలి. అంటే ఎక్కడి నుంచి మళ్ళీ ఇఫ్ వచ్చింది చూసారు అక్కడ, ఇఫ్ యూ కదా. సో ఎక్కడి నుంచి ఇఫ్ క్లాజ్ ఇచ్చాడు ప్లస్ సబ్జెక్ట్ ఇచ్చాడు. సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు అక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ అంటే ఎక్కడ ఏమొస్తుంది? వర్బ్ 1 అంటే ఫ్యూచర్ సింపుల్. అప్పుడు ఏ కండిషన్ అవుతుంది? ఇది ఫస్ట్ కండిషన్ అవుతుంది కదా. మరి వర్బ్ 1 ఎక్కడ ఏంటి? లీవ్స్ ఉంది, లీవ్ ఉంది, లెఫ్ట్ ఉంది. లెఫ్ట్ వర్బ్ 2, వుడ్ లీవ్ అవ్వదు, లీవ్ అయినా అవ్వాలి, లీవ్స్ అయినా అవ్వాలి. కానీ యూ అంటే సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? సో సెకండ్ పర్సన్ ఉంది కాబట్టి ఎక్కడ లీవ్ అవుతుంది. ఇఫ్ యూ లీవ్, ఇఫ్ యూ లీవ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. లీవ్స్ రాదు. హీ సీట్ ఉంటే లీవ్స్ వచ్చుండు, కానీ యూ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ఉంటే హీ సీట్ ఉంటే లీవ్స్ వచ్చుండు, కానీ థర్డ్ పర్సన్ లేదు కదా అక్కడ. సో ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. ఈజీయా కాదా? చూడండి, వాడు ఎక్కడ వర్బ్ 1 ఉంది, అక్కడ కూడా వర్బ్ 1 రాయాలి, కానీ ఇక్కడ ఫ్యూచర్ ఉంది. సో వర్బ్ 1 ఉంది కూడా వర్బ్ 1. సింపుల్ ట్రిక్, ఇంకొక లేదు, ఏం లేదు. కండిషనల్స్ ఎటువంటి కండిషన్, ఎక్కడ వర్బ్ 1 వచ్చిందో అక్కడ కూడా వర్బ్ 1 రాయండి. నెక్స్ట్ వన్ అన్ని అదే ట్రిక్ తో చెప్తాను. ఇఫ్ ఐ డేస్ ఐ వుడ్ నాట్ హెల్ప్ హర్, ఐ వుడ్ నాట్. చూడండి, వుడ్ వచ్చింది, వుడ్ ప్లస్ నాట్, హెల్ప్ వర్బ్ 1, వుడ్ ప్లస్ నాట్. అంటే ఇది ఎక్కడ వస్తుంది మనకి అర్థమైపోతుంది. ఎలాంటి స్టేట్మెంట్ మనం చూసిన వెంటనే మనం ఎలా అర్థం చేసుకుంటామంటే స్టేట్మెంట్ ని చూసిన వెంటనే ఎక్కడ మెయిన్ వర్బ్ లేదు కాబట్టి ఐ వేర్ యూ, ఇఫ్ ఐ వేర్ యూ. ఓకే, సో ఇమాజినరీ కండిషన్లో ఏమొస్తుంది అంటే ఐ వేర్ యూ, ఐ వుడ్ నాట్ హెల్ప్ యూ, హెల్ప్ హర్ అనేది రాయాలి ఇమాజినరీ కండిషనల్లో. నెక్స్ట్, ఇఫ్ రాజు హ్యాడ్ బీన్ వచ్చింది చూసారా, హ్యాడ్ వచ్చింది హెల్పింగ్ వర్బ్, హానెస్ట్. సో హ్యాడ్ వచ్చి ప్లస్ బీన్ వచ్చింది, వెరీ గుడ్. ఎప్పుడైతే ఇలా స్టేట్మెంట్ వచ్చిందో మనం ఆన్సర్ కూడా ఏంటి రాయాలి? ఎప్పుడైతే ఇక్కడ హ్యాడ్ వచ్చిందో. ఓకే, ఇంతకు ముందు మనం డిస్కషన్ చేసాం, వుడ్ వచ్చేటప్పుడు హ్యాడ్ వచ్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నా కూడా ఎలా రాసుకోవచ్చు? వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ ఎన్నో రూపం ఉండాలి? 3వ రూపం ఉండాలి సెకండ్ కండిషన్ లో. ఎక్కడ చూడండి, వుడ్ హ్యావ్ ఎక్కడ ఉంది? వుడ్ హ్యావ్ ఎక్కడ ఉంది? ఇంకెక్కడ ఉంది? వుడ్ హ్యాజ్ ఉంది, రాదు. వుడ్ రిటర్న్ వర్బ్ 1 ఉంది, రాదు. వుడ్ హ్యాడ్ ఉంది, రాదు. వుడ్ హ్యావ్ రాయాలి. సో హెడ్ ఎప్పుడైతే పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చారో అక్కడ ఏం రాయాలి? వుడ్ హ్యావ్. సో రైట్ ఆన్సర్ ఇస్ 3. సో హీ వుడ్ హ్యావ్, అప్పుడు ఏం రాయాలి? హీ వుడ్ హ్యావ్. చూడండి, రిటర్నడ్ అన్నాడు, రిటర్నడ్. రిటర్న్ ఇస్ వర్బ్ 3.
సో దిస్ ఇస్ ద ఎక్కడ హెడ్ ఎప్పుడైతే వస్తుందో వర్బ్ మూడో రూపం రాయాలి. సరే ఇక్కడ వర్బ్ మూడో రూపంలో లేదు, కానీ హెడ్ బట్టి మనం చెప్పొచ్చు ఇది పాస్ట్ పెర్ఫెక్ట్ అనేసి. కాబట్టి అలా మనం సెకండ్ స్టేట్మెంట్ మనం రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఎంత గమ్మత్తుగా ఇచ్చారంటే, ఇఫ్ ఐ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు, ప్లస్ మీట్ అనేది వర్బ్ అని ఇచ్చారు. మై ఫ్రెండ్ టుడే, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్, మళ్ళీ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ అని. కండిషనల్స్లో ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఒకవైపు కండిషన్ ఉంటుంది, ఇంకోవైపు రిజల్ట్ ఉంటుంది. అంటే కండిషన్లో ఇఫ్ ఉండేటప్పుడు ఎక్కడ ప్రజెంట్ సింపుల్ ఉండేటప్పుడు ఎక్కడ ఫ్యూచర్ సింపుల్ ఉండాలి. మరి ఇది కదా కండిషన్, ఎక్కడ వర్బ్ వన్ రెండు కూడా వర్బ్ వన్. అంటే మనకి ఏమైంది, ఇది ఫస్ట్ కండిషన్ అని తెలిసింది. ఫస్ట్ కండిషన్ ఎప్పుడైతే తెలిసిందంటే ఫ్యూచర్ సింపుల్ అటువైపు ఉండాలి, ప్రజెంట్ కండిషన్ ఎటువైపు ఉండాలి. అంటే ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు ప్రజెంట్ సింపుల్ రాయాలి, ఓకేనా. కానీ వాడు తెలివిగా ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ఐ విల్ మీట్ అని ఇచ్చాడు. అంటే ఎక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు. సో దిస్ పార్ట్ హెజ్ ఎ రాంగ్. అయితే వర్బ్ వన్ ప్లస్ వర్బ్ వన్ ఉంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ కండిషన్. మరి ఫస్ట్ కండిషన్లో కండిషనల్ వైపు ఏమి ఉండాలి, ఖచ్చితంగా ప్రజెంట్ సింపులే ఉండాలి, రిజల్ట్ వైపు ఫ్యూచర్ సింపుల్ ఉండాలి. కాబట్టి ఈ పార్ట్లో తప్పు. ఇఫ్ ఐ విల్ మీట్ ఇస్ ద రాంగ్. ఏమవుతుంది ఇది స్టేట్మెంట్, ఇఫ్ ఐ మీట్ మై ఫ్రెండ్, ఓకే, ఇఫ్ ఐ మీట్ మై ఫ్రెండ్ టుడే ఐ షల్ గివ్ హిమ్ హిస్ బుక్. సో దిస్ ఇస్ ద గాట్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ షీ లైక్స్ ద సీనరీ షీ విల్ పెయింట్ ఇట్. ఇది నో సబ్స్టిట్యూషన్ కి సంబంధించింది. చూడండి, నో సబ్స్టిట్యూట్, షీ లైక్స్. సో సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వన్ వచ్చింది. ద సీనరీ, షీ విల్ పెయింట్, హెల్పింగ్ వర్బ్ వచ్చింది, వర్బ్ వన్ వచ్చింది. అంటే స్టేట్మెంట్లో ఎక్కడ వర్బ్ వన్ వచ్చింది, ఎక్కడ వర్బ్ వన్ వచ్చింది. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి వర్బ్ లో కూడా సింగులర్ వచ్చింది. అంటే రెండు స్టేట్మెంట్లు వర్బ్ వన్ వచ్చింది. కాబట్టి ఇది ఫస్ట్ కండిషన్ అని మనం చెప్పాం. అంటే స్టేట్మెంట్లో తప్పు లేదు కాబట్టి గో నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. సో ఇలా మనం ఐడెంటిఫికేషన్ చేసి రాయాలి. చెప్తున్నాను కదమ్మా, మనకి ఎన్ని మోడల్స్ గతంలో ఇచ్చారో క్వశ్చన్స్, అన్ని మోడల్ నేను టచ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ 4 కండిషన్స్ గుర్తుంచుకుంటే ఈజీగా మనని 2 మార్క్స్ మనం సొంతం చేసుకోవచ్చు. కాబట్టి కామన్ ఎర్రర్లో కూడా అడగవచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడగవచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో అడగవచ్చు, సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ రూపంలో అడగవచ్చు. అయితే సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ రూపం క్వశ్చన్ కట్ చేశాను, ఎందుకంటే ఈవినింగ్ లైవ్ సెషన్లో ఉంటుంది కాబట్టి. ఆ మోడల్ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈవినింగ్ లైవ్కి రావాలి. సో టుడే ఈవినింగ్ లైవ్ సెషన్లో ఈ కండిషనల్స్ గురించి క్లియర్గా డీటెయిల్గా ఇంకా కొన్ని క్వశ్చన్ తీసుకుని ప్రతి ఒక్క పర్సన్కి అవగాహన వచ్చేలా నేనైతే అందించడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇంత అద్భుతమైన కంటెంట్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అందించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. వీడియోని కాస్త అందరికి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.